ఎవరైతే పౌలు గారితో ఉన్నారో, ఎవరైతే అపోస్తలుడైన పౌలు గారిని పట్టుకుని అయ్యో నా సేవకుడు కష్టాల్లో నలిగిపోతూ ఉన్నాడే, అయ్యో నా దాసుడు అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నాడే, కాబట్టి నేను నా దైవజనుని పట్టుకుని నేను ఉంటాను, నా బంధకముల యందును నేను సువార్త పక్షంలో వాదించుట యందును దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ కూడా ఈ కృపలో పాలువారైనారు కనుక నేను మిమ్మల్ని ఎక్కడ ఉంచుకున్నాను? హృదయంలో ఉంచుకున్నారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాగే దేవుని సంఘ బిడ్డలారా, దేవుని యొక్క సమాజంలో మనకు కూడా దేవుని యొక్క సువార్త పక్షములో, దేవుని సువార్త విషయములో మనము కూడా దేవుని యందు నమ్మకించి బంధకాల యందును, కష్టాల యందును, శ్రమల యందును మనము కూడా దేవుని యందు స్థిరపరచుకుంటే మనము కూడా మనకు మేలు చేసిన వారిని ఎక్కడ ఉంచుకోవాలి? హృదయంలో ఉంచుకోవాలి. ఎక్కడ ఉంచుకోవాలండి? హృదయంలో ఉంచుకోవాలి. ఎవరైతే మనకు మేలు చేస్తున్నారో, ఎవరైతే మనకి ఆపత్కాలంలో ఎవరు దేవుడు సహాయముగా నమ్ముకున్న దేవుడు మనకి ఎవరైతే ఇరుగు పొరుగు వారు మనం ఆదుకుంటున్నారో, ఎవరైతే నేను ఆదుకున్నారో వారిని నువ్వు ఎక్కడ ఉంచుకోవాలి? హృదయంలో ఉంచుకోవాలి. ఎప్పుడు వారితో నువ్వు మరి గొడవ పడకూడదు. ఎందుకో తెలుసా? అయ్యో ఒకప్పుడు నా స్థితి ఇలా కలిగినప్పుడు వారే కదా నన్ను ఆదరించారు, ఒకప్పుడు నేను ఇలా ఉన్నప్పుడు వారే కదా నన్ను ఎంతో మరి హేళనగా మాట్లాడారు చాలామంది, కానీ వారు నన్ను ఆదరించారు అన్న గురి మనం ఎవరి పట్ల చూపించాలో తెలుసా? అందుకే దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, మేలు చేయుడు ఒక్కడును లేడు, మేలు చేయుడు ఒక్కడును కూడా లేడంట. ప్రతి ఒక్కరు కూడా కీడు చేసేవారే. దావీదు అంటూ ఉన్నాడు, ప్రతి ఒక్కరు కూడా నా యొక్క శత్రువులు నన్ను వెంటాడు తరుగుచున్నారు, కానీ నాకు మేలు చేయవాడు ఒక్కడును కూడా లేడంట, సహాయం చేయవాడు ఎవడును కూడా నాకు లేడు అని దావీదు భక్తుడు బాధపడుతూ ఉన్నాడు. ఈరోజు అపోస్తలుడైన పౌలు గారు మనకి ఏం చెప్పారంటే, నా బంధకాల్లో, నా యొక్క శ్రమల్లో, నా యొక్క బాధల్లో నేను సువార్త పక్షమున, నేను సువార్త విషయంలో వాదించినప్పుడు ఎవరైతే నాతో కూడా ఉన్నారో వారిని నా హృదయంలో ఉంచుకున్నాను, వారిని నా హృదయంలో